ప్రజల దేవుని యొక్క గొప్ప ఘనమైన నామములో వీక్షించున్న ప్రతి ఒక్కరికి ప్రభు పేరట ఉదయకాల సమయంలో శుభాభివందనము తెలియజేసుకుంటున్నాను. ఈ దినం దేవుడు మనకిచ్చినటువంటి నూతనమైన వాగ్దానం, అది కీర్తన గ్రంథము 139వ అధ్యాయము 4వ వచనం. యెహోవా మాట నా నాలుకకు రాకమునిపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. ప్రభువుల వారు మరి స్పష్టంగా దావీదు నోటి నుండి కొన్ని మాటలను మనకు వాగ్దానంగా ఇస్తూ ఉన్నాడు. మరి మనం ఏదైతే హృదయ తలంపుల్లో ఉందో ఆ తలంపులు నోటి నుండి రాకముందే ఆ మాటలు ప్రభువైన యేసుక్రీస్తు వారికి తెలుసు. మన హృదయ తలంపులను ఎరిగిన దేవుడు కనుక ఆయనకు స్పష్టంగా ప్రతి మాట కూడా మనం మాట్లాడకముందే ఆయనకు తెలుసు. కనుక ప్రతి ఒక్కరు కూడా మనం మాట్లాడేది మన నాలుకను అదుపులో ఉంచుకోవాలి. మనం మాట్లాడుతున్నటువంటి ఆ మాట హృదయ తలంపులతో వస్తుంది కనుక ఆ హృదయ తలంపులను దేవుని తలంపులుగా మార్చుకున్నట్లయితే ఖచ్చితంగా మనం మన నోటి నుండి ఖచ్చితంగా మంచి మాటలే వస్తాయి. ఆ మంచి మాటల కొరకు ఎదురు చూడగలిగిన వారు ఎంతమంది ఉన్నారో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియమైన విశ్వాసులారా, ఒక్కసారి దేవుని యొక్క మాటలు వాగ్దానమును ఈ దినం నుండి అయినా సరే మనం ఆచరించగలమా ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే, అలా ఆచరించాలి అనుకున్నట్లయితే అందరూ తలలు వంచి ప్రభు యొక్క ప్రార్థనలో కళ్ళు మూసుకొని ఏకీభవించాలని ప్రభు పేరట మీ అందరికీ మనవి చేసుకుంటున్నాం. పరిశుద్ధాత్మ దేవుడా, పరిపూర్ణుడా, కృపా సత్య సంపూర్ణుడా, మీ యొక్క పాద పద్మములకు కోటాను కోట్ల కృతజ్ఞత స్తుతి స్తోత్రములు సమర్పించుకుంటున్నాం. ప్రభువా, ఇదిగోనైనా ఈ ఉదయకాల సమయంలో మా అందరితో నువ్వు మాట్లాడుతున్నావు. అవును ప్రభువా, మీ యొక్క వాగ్దానము చేత మమ్మల్ని నడిపించమని, ఇదిగోనైనా మా మాటలు నా నోట రాకమునిపే ఇదిగోనైనా మీరు ఎరిగినావు, అది ముందుగా మీకు తెలుసుకుని ఉన్నావు కనుక మా హృదయ తలంపులను మా నోటి మాటలను కూడా మీ ఆధీనంలో ఉంచుకొని మమ్మలను కూడా సంపూర్ణంగా మీ ఆధీనంలో ఉంచుకొని నాయనా ఈ దినం నుండైనను మీలో నడుచుటకు కావలసిన కృపా సహాయం మెండుగా తెచ్చండి. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఇదిగోనైనా వీక్షించున్న ప్రతి ఒక్కరిని మీ చేతులకు అప్పగించుకుంటున్నాను. నేను మిక్కిలిగా తగ్గించుకొని అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా తండ్రి, ఆమేన్.